కేసీఆర్ నోటీసులపై సిట్ అధికారులు భేటీ అయ్యారు. సిట్ చీఫ్ నేతృత్వంలో భేటీ అయిన అధికారులు ఈ రోజు మరోసారి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చే అంశంపై ఆలోచిస్తున్నారు. కేసీఆర్ ను హైదరాబాద్ లోని విచారించే యోచనలో ఉన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో విచారించే అవకాశాలు లేవు అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, సిట్ అధికారులు కేసీఆర్ కు మరోసారి నోటీసులు ఇచ్చే ఆలోచనలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో మరోసారి కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాలని సిట్ నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఈ రోజు విచారణకు హాజరు కావాల్సినటువంటి కేసీఆర్ కొన్ని కారణాలు చూపిస్తూ, అంటే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో విచారణకు హాజరు కాలేకపోతున్నాను, మరొక డేట్ ఇవ్వాలంటూ కూడా నిన్న సిట్ ఇచ్చినటువంటి నోటీసులకు రిప్లై లెటర్ కూడా పంపించడం జరిగింది. దాన్ని పరిగణలోకి తీసుకొని ఈ రోజు మరోసారి నోటీస్ ఇవ్వడానికి సిట్ అధికారులు సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. కొద్ది నిమిషాల క్రితమే సిట్ చీఫ్ సజ్జనార్ నేతృత్వంలో ప్రస్తుతం అయితే అధికారులు భేటీ అవ్వడం జరిగింది. అయితే కేసీఆర్ కు నోటీస్ ఇచ్చేటువంటి అంశం విచారణకు సంబంధించి కూడా ఆ భేటీలో చర్చించినట్లు మనకు సమాచారం అందుతుంది. అయితే హైదరాబాద్ లోనే కేసీఆర్ ను విచారణ జరపాలనేది సిట్ భావిస్తున్నట్లు సమాచారం అందుతుంది. ఎందుకంటే ప్రస్తుతం కేసు అంతా కూడా హైదరాబాద్ లో నమోదైంది. మరోవైపు అఫిడవిట్ లో కూడా కేసీఆర్ అడ్రస్ నందినగర్ ఉంది కాబట్టి నందినగర్ ఇంట్లోనే విచారణ జరపాలనేది ప్రస్తుతం సిట్ భావిస్తుంది. కానీ బీఆర్ఎస్ లీగల్ టీం కావచ్చు, మరోవైపు కేసీఆర్ అయితే మాత్రం తానుంటున్నది ప్రస్తుతం ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో ఉంటున్నాను కాబట్టి ఎర్రవల్లి ఇంటి అడ్రస్ కే నోటీస్ ఇవ్వాలి, అక్కడే విచారణ జరపాలి, ఆ విచారణకు తాను సహకరిస్తాననేటువంటి అంశాన్ని నిన్న కేసీఆర్ సిట్టుకి ఇచ్చినటువంటి రిప్లై లెటర్ లో కూడా పేర్కొన్నటువంటి అంశం. కానీ ఇదంతా కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత అధికారులు అయితే మాత్రం హైదరాబాద్ లోనే విచారణ జరపాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. మరి కొద్దిసేపట్లోనే మరొక నోటీస్ కూడా ఇచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నిల్మ. రైట్, థాంక్యూ ప్రవీణ్.